154వ శ్లోకము. మూర్త అమూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. ఈ శ్లోకంలోని మొదటి నామము మూర్త. ఇది 813వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూర్తాయై నమః అని చెప్పాలి. మూర్త అంటే మూర్తి కలిగినది అనగా రూపము కలిగినది. పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపమే అమ్మవారు. మిగిలిన అన్నింటినీ ఎలా అయితే చూడగలుగుతున్నామో అలాగే అమ్మవారిని కూడా భౌతిక రూపంగా చూడవచ్చు. ఈ భౌతిక రూప వర్ణనే లలితా స్తోత్రంలో మొదటి నామాల్లో ఉంది. సౌందర్య ఆదిశంకరులు కూడా క్వనత్ కాంచీదామ అనే 7వ శ్లోకంలో చెప్పారు. రూపమును కలిగి ఉన్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము అమూర్త. 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అమూర్తాయై నమః అని చెప్పాలి. వాస్తవానికి ముందు నామము ఈ నామం కలిపి చెప్పుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది. సృష్టి మొత్తం మీద రూపం కలది, రూపము లేనిది అనే 2 లక్షణాలు చెల్లేది ఒకటి ఉంది. దాని నుండి రకరకాల రూపాలు పుడుతూ పోతున్నాయి. ఇది బ్రహ్మ విద్యలో మొట్టమొదటి పాఠం. నిర్వచింపగలిగేది, నిర్వచింపలేనిది, ఆశ్రయం కలిగేది, ఆశ్రయము లేనిది, తెలియబడు జ్ఞానము, తెలియబడని జ్ఞానము, సత్యము, అసత్యము, ఇలాంటి జంట లక్షణాలు 2 చెల్లే తత్వమే ఈ పరబ్రహ్మ తత్వం, సర్వంతర్యామి తత్వము అని తైత్తిరీయము బ్రహ్మవల్లిలో చెప్పబడింది. సరిగ్గా ఈ మంత్ర సారాంశమే ప్రస్తుత వివరిస్తున్న మూర్త అమూర్త నామాల వివరణ. అవినాశితు తద్విద్ధయేన సర్వమిదం తతం అనే ఇదే విషయం గీతలో కూడా చెప్పబడింది. అజాయమానో బహుదా విజాయతే అనే పురుష సూక్తంలో కూడా ఇదే విషయం చెప్పబడింది. పుట్టుక లేని వాడైనా బహువిధాలుగా పుడుతున్నాడు అని ఈ మంత్రార్థము. ప్రతి బట్ట, మట్టి, కుండ, బంగారము, విగ్రహము ఇలాంటి ఉదాహరణలు సృష్టిపరంగా కూడా అన్వయించి ధ్యానం చేస్తే ఈ పై 2 మంత్రాలకు మూర్త అమూర్త అర్థం దొరుకుతుంది. ఒక ప్రక్క రూపం ఉంది అంటూనే రూపం లేదనడము, పైగా ఈ 2 లక్షణాలు కూడా ఒకరికే చెల్లుతాయనడము, తప్పు రైటు 2 ఒకటే అనడము లాంటిది కదా. తప్పును రైటు అన్నా ఒప్పుకోవాల్సిందేనా అని ఎవరైనా అంటే, తప్పు రైటు అని నిర్ణయం ఎవరి ప్రకారము, ఏది రైటు ఏది తప్పు అనేది ఎవరి ప్రకారము? ఈ ప్రశ్న వేసిన వారు పుట్టుక ముందు నుంచి ఆ పుట్టిన వారు ఎంతముందు పుట్టినా సరే ఉన్న తత్వం తాలూకు లక్షణాలు ఇవి. పుట్టడమే ఆలస్యంగా పుట్టి అంతకు పూర్వం ఉన్నవి చెల్లవనడము ఏం సబబు? సృష్టికి ముందే పుట్టి ఈ ప్రశ్నలు వేస్తే కాస్త సర్దుకోవడానికి అవకాశం ఉండేది అని జ్ఞానోదయం కలగాలి. కొందరు సగుణోపాసన నిర్గుణోపాసన అంటూ ఉంటారు. అంటే అర్థమేమిటి? సగుణము నిర్గుణము 2 ఉన్నట్లే కదా, 2 ఉపాసింపబడుతున్నట్లే కదా. వాడిది సకామోపాసన అని, సుగుణోపాసన అని బ్రహ్మవేత్తలు పండితులు అనుకునేవారు. నిర్గుణోపాసనకులు అనుకునేవారు. ఏదో తేలిక భావంతో హేళనగా విమర్శించకూడదు. అలా అనడం వలన వాడు చేసేది తప్పు అనుకొని ఆనాటి నుండి ఏది చేయకుండా కూడా తయారవుతాడు. అలా అవడం వల్ల వాని కర్మ భ్రష్టుని చేసిన వారవుతారు కూడా. అలా విమర్శించినందువల్ల, చెప్పినందువల్ల ఏమైనా ఉపకారం జరిగితే అనవచ్చు, లేకపోతే అనకూడదు. జ్ఞానమనే కాగితంలో అజ్ఞానమనే పొట్లం కట్టుకుంటున్నాము అన్న విధంగా సృష్టిని అర్థం చేసుకోవాలి. ఒకే దారంతో అల్లబడిన ద్వారపు తెర మీద నెమలి, కోడి మొదలైన బొమ్మలు అల్లినప్పుడు ద్వారపు తెరలోని దారానికి ఈ రూపాలు ఉన్నట్లా లేనట్లా. అలాంటి తత్వమే అమ్మవారిది అని 2 నామాలు చెబుతాయి. నామరూపాత్మక ప్రపంచమంతా మూర్తియుతమైనది. దాంట్లోని సారరూపమైన కంటికి కనబడని పరమాత్మ అమూర్తమైనది. మూర్త అంటే రూపము గలది, అమూర్త అంటే రూపము లేనిదని ఈ 2 నామాలకు అర్థాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అనిత్యతృప్త. ఇది 815వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనిత్యతృప్తాయై నమః అని చెప్పాలి. ఈ నామాన్ని నిత్యతృప్తగా చెప్పుకోవచ్చు కానీ ఈ నిత్యతృప్త 566వ నామంగా ఇంతకు పూర్వంగా వచ్చింది. అయినా మళ్ళీ నిత్యతృప్త నామాన్ని ముందు వివరించి నా వివరణ తెలియపరుస్తాను. నిత్య అంటే నిత్యము, తృప్త అంటే తృప్తిని కలిగి ఉన్నది. కావలసినవి పొందవలసినవి ఇంకా ఉంటే తృప్తి ఉండకపోవచ్చును. కానీ అమ్మవారికి తీరని కోరికలు, పొందవలసినవి ఏమీ ఉండవు కాబట్టి అమ్మవారు నిత్య తృప్త. తృప్తిరితి వృష్ట అని తైత్తిరీయము చెబుతుంది. తృప్తి వృద్ధిని కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. తృప్తి లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎంత ఆనందం ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా వాడు దరిద్రుడి కిందే లెక్క. ఇన్ని ఉన్నా వాడి మొహము లేవదు.
తినేది మిరపకాయ ఉల్లిపాయ, త్రాగేది గంజి మాత్రమే అయినా రిక్షా లాగేవాడు తృప్తిగా తింటూ ఉంటూ ఆనందంగా ఉంటాడు. మన కుటుంబ సభ్యులను ఓవర్ బ్రిడ్జ్ మించి కూడా రిక్షాలో కూర్చోపెట్టుకుని లాగేస్తాడు. మనము మృష్టాన్న భోజనము సుష్టిగా చేసి యాపిల్ పండు తిని తాంబూలం వేసుకున్న ఇంకో ఏదో పిండి వంట చేసుకునేదని వెల్తిగా బాధపడతాము. ముఖంలో తృప్తి ఉండదు. ఇన్ని తిన్నా 100 గజాల దూరం నడవడానికి సిటీ బస్ కోసం అరగంట నిరీక్షిస్తాం. గీతలో సంతుష్టిని గురించి యదృచ్ఛాలాభ సంతుష్టు అన్నాడు గీతాచార్యుడు. చేయవలసిన పని చేసి యాదృచ్ఛికంగా వచ్చిన దానికి తృప్తి చెందాలి. అంతేకాని రాని దాని కోసము లేని దాని కోసము ఆరాటపడకూడదు. ముందు వచ్చిన దాన్ని స్వీకరిస్తే రావలసింది అవసరమైతే తర్వాత వస్తుంది. ఇది నిత్యతృప్త ఉన్నవారి లక్షణము. ఈ నిత్యతృప్తి ఉన్న వాళ్ళనే మునులు అంటారు. మునిర్మోక్ష పరాయణః. ఈ మునుల మనస్సులో అమ్మవారు హంసలా విహరిస్తుందని తర్వాత రాబోయే నామంలో చెప్పబడుతుంది. నిత్యము ఎవరి సంభాషణల వల్ల అతని చుట్టూ ఉన్నవారు ఆహ్లాదపడుతూ ఉంటారు, అతనికి అంజలి ఘటిస్తున్నాము అన్నాడు విష్ణుగుప్తుడనే చాణక్యుడు. సముద్రంలో నీరు అలలతో పైకి ఎగసి తుంపరులుగా మారిన ఆ తుంపరులలో ఉప్పదనము పోదు, వాసనలు పోవు. ఆ తుంపరులు ఆవిరి అవటం ప్రారంభిస్తే ఆ ఉపదనం ఉండదు. నిత్యతృప్తితో ఉండేవారి మనస్సు అలా ఉంటుంది. నిత్యము తృప్తిగా ఉండునది అని ఈ నామానికి అర్థము. అనిత్యతృప్త. స్తోత్ర శ్లోక పాఠంలోని మూర్త నిత్యతృప్త నామాల వరుసను మూర్త అమూర్త అని నిత్యతృప్త అనిత్యతృప్త అనే విధంగా కూడి విడదీసి చదవడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఈ నామము నిత్యతృప్త బదులు అనిత్యతృప్తగా మారుతుంది. ఇంతవరకు పైన నిత్యతృప్త నామానికి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము అనిత్యతృప్త నామానికి వివరణ తెలుపబడుతోంది. ఇంతకాలం నుండి ఇన్నిసార్లు సృష్టి ప్రళయాలు జరుగుతున్నా లేదా జరిపిస్తున్నా అమ్మవారికి ఇంకా తృప్తి కలగలేదు. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తుంది కూడా. అందుకని అమ్మవారు అనిత్యతృప్త. అయితే ఇలా ఎందుకు అన్నిసార్లు అని సందేహం వస్తే రాను రాను పరిపూర్ణమవ్వడం కోసమనేమో ఈ ప్రక్రియలను అమ్మవారు ఇలా ధారావాహికంగా మాటిమాటికి కొనసాగనివ్వడము అని సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. సృష్టి బాధ్యతను నిర్వర్తించడంలో తృప్తిపడి ఆపకుండా పరిపూర్ణత కొరకు అనిత్య తృప్తిగా కొనసాగించుకునే ఉండునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మునిమానసహంసిక. ఇది 816వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మునిమానసహంసికాయై నమః అని చెప్పాలి. ముని అంటే మునుల యొక్క, మానస అంటే మనస్సులందు విహరించు, హంసిక అంటే ఆడు హంస. నియమ నిష్టలతో ఏమీ ఆర్భాటాలు పటాటోపాలు లేకుండా మౌనంగా ధ్యానాదులతో అమ్మవారిని ఉపాసించే వారిని మునులు అంటారు. ఈ మునుల మనస్సులు నిలకడగా ఉండే సరస్సులలాగా ఉంటాయి. అటువంటి మునులు మానస సరోవరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలనే రూపంలో ఉండే ఆడు హంసలుగా విహరిస్తూ అమ్మవారు ఉంటుంది. అందుకని అమ్మవారు ముని మానస హంసిక, మునుల మనస్సులలో విహరించు ఆడు హంస అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సత్యవ్రత. ఇది 817వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యవ్రతాయై నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యమునందు, వ్రత అంటే వ్రతనిష్ట కలది. పరబ్రహ్మకు సంబంధించిన సత్యము, జ్ఞానము, అనంతము. ఈ 3 లక్షణాల్లో సత్యము ప్రధానమైనది, ప్రథమమైనది కూడా. ప్రపంచంలో ఉన్నవన్నీ పరమాణువులతో రూపొందింపబడినవే. ఆ పరమాణువులు ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాన్లనే ప్రాథమిక కణాలతో రూపొందింపబడి ఉంటాయి. ఈ ప్రాథమిక కణాల లక్షణాలు కానీ, ధర్మాలు కానీ, స్వభావాలు కానీ పూర్తిగా సత్యానికి కట్టుబడి ఉండేవే. ఇలా ఉండగలగడం వాటి నిత్య సత్యత్వాన్ని తెలియజేస్తుంది. అలా వాటిలో సత్యస్వరూపినిగా ఉంటుంది కాబట్టి అమ్మవారు సత్యవ్రత. ఎవరైనా ఒకరు అబద్ధం ఆడుతున్నప్పుడు కూడా తాను అబద్ధము ఆడుతున్నాననే సత్యము ఆ క్షణంలోనే వారికి తెలియనివ్వడము అమ్మవారి సత్యవ్రతాన్ని తెలియజేస్తుంది. పరా పశ్యంతి స్థితులలోని వాక్కుల్లో అసత్యము ఉండదు. మధ్యమా స్థితిలో మనం ఏదైనా కొంత కకృతి పడితే అప్పుడు దాని తాలూకు వైఖరిలో అసత్యం వస్తుంది. సత్యమును నిష్ఠగా కలిగినది అని ఈ నామానికి అర్థము. సత్యరూప. ఇది 818వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యరూపాయై నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యమనే, రూప అంటే రూపముగా కలిగినది. సత్ అంటే అస్తిత్వానికి సంబంధించిన ఒక శక్తి అనుకోవచ్చును. విత్తనంలో చెట్టు ఉన్న స్థితిని సత్యం అంటారు. సృష్టి అంతా ప్రకృతిలో శాశ్వతంగా అశాశ్వతము. ఎందుకంటే సృష్టిలో
అది వస్తూ పోతూ ఉండేదే గాని స్థిరంగా ఉండిపోయేది కాదు. కాబట్టి సంయోగాత్మక విశ్లేషణాత్మక లక్షణాలు గల వాటిని సమన్వయపరచగల బుద్ధిని వేరువేరుగా చూడగలిగే రెండు కళ్ళతో చూచినా ఒకే రూపము ఒకే బొమ్మను చూచే దృష్టిని మనకు ఇచ్చింది అమ్మవారు. సృష్టి అంటే ఈ విధంగా రెంటి సమన్వయము అనే సత్యరూపములో ఉండే అమ్మవారి పేరు సత్యరూప. సత్యం అంటే బ్రహ్మ కాబట్టి సత్యరూప అంటే బ్రహ్మరూప అని అర్థం వస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 సంయోగాత్మక విశ్లేషణాత్మక సమన్వయ సృష్టి రూపము, 2 బ్రహ్మరూపము, 3 అస్తిత్వ మానుష రూపము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వంతర్యామిని. ఇది 819వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వాంతర్యామిన్యై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్నిటి యందు, అంతర అంటే లోపల ఉండి, యామిని అంటే నియంత్రించున్నది. సమస్త వస్తు వ్యక్తి జీవజాలంలోనూ అమ్మవారి నిండి ఉన్నది. అలా అన్నిటి నిండా ఉండటమే కాదు, లోపల ఉండి అన్నిటినీ విశ్వ ప్రణాళికానుసారము తిన్నగా నియంత్రిస్తుంది కూడా. అందుకే సాధకులకు అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది అనన్య భావన, అనన్య భక్తి. ఇలాంటి అమ్మవారు ప్రతి జీవిలోనూ ఎక్కడ ఉంటుంది అన్న దానికన్నా సమాధానం ఇచ్చారు. ఈశ్వర సర్వభూతాని హృద్దేశే అర్జున తిష్టతి. ప్రతి జీవి హృదయంలోనూ దహరాకాశంలో ఉన్నది ఆ సర్వంతర్యామియే. దహరాకాశంలో ఉన్నది సర్వంతర్యామియా, సర్వంతర్యామినియా అనే సందేహం వస్తే ఇంతవరకు బ్రహ్మ విద్య పరంగా చెప్పుకున్న వివరణ అవగాహన కాలేదన్నమాట. సర్వమునందు లోపల నుండి నియంత్రించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము సతీ. ఇది 820వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యై నమః అని చెప్పాలి. సతీ అంటే ఉండునది. ఈ విశ్వం ఇలా మనము చూస్తున్నట్లుగా సర్వజీవ వస్తుజాలంతో కనబడటానికి మొట్టమొదట్లో ఉండడముగా ఉండేది. ఆ ఉండటము మార్పు చెందడముగా మారింది. అటుపైన ఈ జీవులు ఉద్భవించారు. ఇలా 3 స్థితులలో మార్పులతో ఉద్భవించిన ఈ విశ్వానికి మొట్టమొదట్లో ఉన్న ఉండడము అనేది సత్. ఈ శబ్ద స్త్రీలింగ పదము సతీ కాబట్టి ప్రతి వస్తు జీవజాలంలో ఉండడము అనే సూత్రముగా ఉన్న అమ్మవారు పేరు సతీ. మనం ఉండడం అంటే మన మనస్సరస్సులలో మనం వేరేగా, అలలు వేరుగా ఉండడము. అలలు ఉన్నంత వరకు మనస్సరస్సులో ఆ సర్వంతర్యామి అయిన సతీ దేవి ప్రతిబింబం కూడా తిన్నగా ఉండదు. మన మనస్సు అనే సరస్సులో మనమంటూ వేరేగా ఒక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాము అనే అభిప్రాయాలు అలల లాంటివి. ఈ అలలు ఉన్నంత వరకు మన సరస్సుల్లో ఆ సర్వంతర్యామిని ప్రతిబింబం కూడా ఉండదు. ఈ అలల అట్టహాసము, ఆర్భాటము, ఆరంభ శూరత్వం సద్దుమణిగి మన సరస్సుల్లోకి లీనమై నిలకడ స్థితిలో మనస్సు ఉంటే అప్పుడు మళ్ళీ సర్వంతర్యామిని సుప్రతిష్టమై మనలను ప్రచోదనం చేస్తుంది. ఇలా తాత్కాలికంగా స్మరణకు రాకపోయినా శాశ్వతంగా అందరిలోనూ ఉండి అందరినీ నడిపించే ఆ సర్వంతర్యామిని పేరే సతీదేవి. దక్షుని కూతురుగా పుట్టి దక్షాధ్వర్యంలో పతికి జరిగిన నిరాదరణను, నిందనను భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకొని మళ్ళీ మేనకా హిమవంతుల బిడ్డగా పుట్టిన పార్వతి పూర్వజన్మలోని పేరు కూడా సతీ. ఈ శ్లోకానికి ఈ విధమైన ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 సర్వమునందు ఉండటము అనే సూత్రముగా ఉన్న సర్వంతర్యామిని పేరు. 2 దక్షుని కూతురు. 3 సర్వస్త్రీ దేవతలకు సమిష్టి రూపము.